నేను సుమారు ఒక 25 సంవత్సరాల క్రితం వచ్చేది. సుమారు 25 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం సందర్శించినప్పుడు చాలా పొడవబడి ఉంది, గబ్బిలంతా నిండి ఉండే. ఎట్టకేలకు ప్రభుత్వం వారు దీన్ని ప్రాచుర్యంలో తీసుకురావడం ఉద్దేశంతో ఎన్నో నిధులు కేటాయించి దేవాలయాన్ని మంచిగా అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగాను మరి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారు. చాలా సంతోషకరమైన విషయం. ఇదే విధంగా ఈ చరిత్రలోని దేవాలయాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన ఒక సదుద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకున్న రాజపతి దేవేంద్ర గారికి అభినందించిన సందర్భంగా జై జై సోమేశ్వర స్వామికి జై. ఈ మండలి పాలక మండలి దేవాలయ కమిటీ ఏం చేసిందంటే ఇక్కడ సూర్యనారాయణ మందిరం కానీ అనేక టెంపుల్స్ యొక్క శిలా విగ్రహాలను ఆల్రెడీ తయారు చేయించింది. కాకపోతే ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉన్నా కూడా వాళ్ళు అనుమతి ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం. మనం అందరం ఏం చేయాలంటే కేంద్ర ప్రభుత్వానికి మనం ఒక సూచన సలహా ఇవ్వాలి. ఎందుకంటే అతి ప్రాచీనమైన టెంపుల్ వెయ్యైన టెంపుల్ యొక్క ప్రాశస్త్యాలను గుర్తించి ప్రత్యేక అనుమతి ఇవ్వవలసింది. ఎందుకంటే ఆ టెంపుల్లో విగ్రహాలు లేకపోతే చాలా ఇబ్బంది. విగ్రహాలు ఉన్నాయి, కాకపోతే ప్రత్యేక చేయడానికి మనం అందరూ కేంద్ర గవర్నమెంట్ కానీ తెలంగాణ సర్కారు కూడా జై బలో చాయ సోమేశ్వర స్వామికి జై.